నంద్యాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మర్చిపోకముందే అటువంటి ఘటనే విశాఖలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సేఫ్గా బయటపడినప్పటికీ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసి గుండెలు పట్టుకునే పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ఇది శ్రీ తులసి ట్రావెల్స్ చెందిన బస్సు. ఇది ఓడి 18K022 నెంబర్తో ఉన్న ఈ బస్సు విజయనగరం నుంచి బెంగళూరుకు బయలుదేరింది. దాదాపుగా 17 మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారు. ఒక్కసారిగా ఇది వైజాగ్లోకి వచ్చిన తర్వాత వైజాగ్ హైవేపై వెళ్తున్న క్రమంలో తాడ్చిలపాలెం జంక్షన్కు సమీపాన్ని చేరేసరికి ఒక్కసారిగా ఈ బస్సు బోనెట్ నుంచి పొగలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రయాణికులు కూడా హుటాహుటిన ఈ బస్సును నిలిపివేసి లోపల ఉన్న ప్రయాణికులను దిగాలని సూచించడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రంతులతో దిగిపోయారు. అయితే ప్రస్తుతానికి అందరూ కూడా సేఫ్గానే ఆ పక్కన కూర్చున్నారు. అయినా వారి కళ్ళలో ఇంకా భయం వెంటాడుతుంది. వాళ్ళని ప్రత్యామ్నాయంగా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రాణ భయంతో వీరంతా కూడా ఉన్నారు. ఎందుకంటే కళ్ళ ముందే ఈ ఘటన చూసారా, వీరంతా కూడా ఒక్కసారిగా భారీగా పొగలు దట్టంగా అలుముకున్నాయి, మంటలు చెలరేగాయి. దీంతో అందరూ కూడా సకాలంలో బయటపడ్డారు కాబట్టి పెద్ద ముప్పే తప్పిందని చెప్పొచ్చు. కొంతపాటి మంటలు నీకు డ్రైవర్ ఉన్నారు. చెప్పండి, ఎన్ని గంటలకు జరిగింది, ఎక్కడి నుంచి బస్సు బయలుదేరింది, ఏమంటారు? విజయనగరం నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు తాడ్చెట్లపాలెం సిగ్నల్లో బండి ఆపాము. సిగ్నల్ పెడితే స్టార్ట్ అయ్యే ముందు స్మోక్ వస్తుందని చెప్పి చూసాము. బాయినట్ ఓపెన్ చేస్తే స్మోక్ వస్తుంది. వెంపటే సిగ్నల్ పడంగా సైడ్ తీసి సిగ్నల్ దాటంగానే ఆపేసాము. ఆల్రెడీ ఫైర్ ఎగ్జిట్ ఉంది బండిలో. బటన్ ఆన్ చేసాము, అది ఫైర్ ఎగ్జిట్ ఆన్ అయింది. ప్లస్ సిలిండర్ తీసిన ఎక్స్ట్రా సిలిండర్లు ఉన్నాయి, అవి తీసుకొని ఫైర్ అయ్యే దగ్గర పోర్ట్ చేసాము. మంటలు ఆరిపోయినాయి. ఎంతమంది ఉన్నారు? 17 మంది ఉన్నారు. బెంగళూరు తిరుపతి. ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి ఒకసారి. సరే, వచ్చేటప్పుడు కింద నుంచి చూపిస్తుంది. కింద గేర్ బాక్స్ దగ్గర మెయిన్ వైరింగ్ కట్ వస్తుందండి, అక్కడ స్టార్ట్ అయింది. లోపల అంటే కిందన గేర్ బాక్స్ దగ్గర నుంచి మొదలైన పొగలు లోపలికి భారీగా విస్తరించాయి చూడొచ్చు. ఇదంతా కూడా ఇంజిన్ భాగం. ఇది డ్రైవర్ చెప్పండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కింద వైరింగ్ కట్ కనిపిస్తుందండి, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మామూలుగా లైట్ స్పార్కులల్లే వచ్చినాయి. తర్వాత నిదానం స్లోగా ఎక్కువ అవుతుంటే బండి సైడ్కి ఆపేసి ఫైర్ సిలిండర్ కొట్టాము. ఫైర్ ఆగి ఫస్ట్ పొగలు వచ్చే తర్వాత మంటలు కూడా వచ్చాయి. అవునండి. ప్రయాణికులంతా సేఫేనా? అందరు సేఫ్గా ఉన్నారు. ఎందువల్ల అయింది అనుకుంటారు? BS6 లేటెస్ట్ మోడల్ అంతా ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంది. ఆ వైర్లు ఎక్కడో హీట్కి షార్ట్ సర్క్యూట్ అయింది. ఒకవేళ ఎక్కడ పొగలు కానీ మంటలు కానీ వస్తే ఆటోమేటిక్గా బ్రేక్ పట్టే వ్యవస్థ ఉంటుందా? ఉందండి. ఇదిగోండి, ఫైర్ అయిందని చెప్పి ఇక్కడ స్మోక్ ఏదైనా వస్తుంటే బటన్ ఆన్ చేసుకుంటే దానిపైన మొత్తం అంతా స్ప్రే చేస్తుంది ఫైర్ కంట్రోల్లో తేటానికి. ఇంకా ఎక్కువ ఉంటే కింద నుంచి ఫైర్ సిలిండర్ కొడతాం. ఓకే, ప్రస్తుతానికి సకాలంలో అందరూ స్పందించారు కాబట్టి భారీ ముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ లోపల ఇంజిన్ లోపల గేర్ బాక్స్ దగ్గర నుంచి ఒక స్మోక్ వచ్చింది. ఆ తర్వాత క్రమంగా ఈ మంటలు అనేవి చెలరేగాయి. ఆ తర్వాత మొత్తం పొగ వ్యాపించి చూడొచ్చు. ఇదంతా కూడా కాలిపోయే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఏ స్థాయిలో ఇది పొగలు మంటలు చెలరేగాయి అంటే పూర్తిగా ఇదంతా కూడా పైభాగం. ఇది ఈ ఇంజన్కి పైభాగం డ్రైవర్ పక్కనే ఉంటుంది, ఆ పక్కనే డ్రైవర్ సీట్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి చెలరేగిన పొగ మంటలు ఆ పక్కన డ్రైవర్ ముందు భాగంలో కూడా పూర్తిగా వ్యాపించాయి. దీంట్లో పక్కనే ఈ బస్సును ఆపివేసిన తర్వాత హుటాహుటిన లోపల ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది. ఆ తర్వాత దాని ద్వారా ఈ ఆపే ప్రయత్నం చేశారు. దీంతోపాటు లోపల ప్రత్యేకంగా దాదాపుగా స్లీపర్ సీట్లు అన్నీ కూడా ఇవన్నీ కూడా లోపల 17 మంది లోపల ప్రయాణిస్తున్నారు. విజయనగరం నుంచి వయా విశాఖ మీదుగా బెంగళూరు వెళ్తుంది ఈ బస్సు. అయితే ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. అయితే ఎందుకంటే ఈరోజు నంద్యాల జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. ఇందులో 3 సజీవ దహనం అయ్యారు, మరికొంతమంది గాయపడ్డారు. ఆ ఘటన మర్చిపోకముందే ఈ ఏపీలో మరో చోట అంటే విశాఖలో ఈ ఘటన తీవ్రంగా కలకలం రేపింది. ఎందుకంటే ప్రయాణికులంతా సేఫ్గా బయటపడినప్పటికీ వారిలో ఇంకా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఎంత సేఫ్గా బయలుదేరాల్సిన ఈ బస్సు దారి మధ్యలో ఎలా ఫైర్ అంటుకుంది, ఆ తర్వాత ఈ ప్రమాదం ఆ స్థాయిలో ఏ విధంగా జరిగిందనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. దీనిపై ఆర్టీ అధికారులు పోలీసులు ప్రత్యేకంగా
దర్యాప్తు ప్రారంభించారు. ఎవరెవరైతే ఇంకా ప్రయాణికులు ఇంకా వెయిట్ చేస్తున్నారో వాళ్ళని ప్రత్యామ్నాయ బస్సులో ఇక్కడ నుంచి బెంగళూరుకు సేఫ్గా తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిపై పూర్తి స్థాయిలో ఇంకా ఎంక్వైరీ జరగాల్సి ఉంది. మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకవైపు నంద్యాల జిల్లాలో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగి 3 ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగి ప్రయాణికులంతా సేఫ్గా బయటపడినప్పటికీ ఆ ఆందోళన అనేది ఇంకా ప్రయాణికుల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా TV9 విశాఖపట్నం. సార్ మేము వైజాగ్లో సత్యం కంపెనీకి ఎక్కామండి. మేము ఎక్కిన 10 నిమిషాలకి చిన్న అలారం సౌండ్ వచ్చిందండి. వెంటనే మా దగ్గరికి డ్రైవర్ వచ్చారు. డ్రైవర్ వచ్చి అలర్ట్ చేశారండి, ఇలాగ బస్సు ఫైర్ అవుతుంది, మీరు వెంటనే దిగిపోండి అని. మేము కూడా రెడీగా ఉన్నాం దిగిపోవడం, కానీ అప్పటికి ఫైర్ స్టార్ట్ అయిపోయిందండి. అప్పుడు మేము డోర్ మధ్యలో ఉన్నాం. బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ వచ్చేసి మేము అందరికి అలర్ట్ చేసామండి. మేము దిగుతూ కొంతమంది హెల్ప్ చేసామండి. అంతే బ్యాక్ సైడ్ ఒక 20 మందికి కింద మంటలు వస్తున్నప్పటికీ ఇంకా లోపల జనాలు ఉన్నారుగా. ఉన్నారు సార్, అప్పుడు ఉన్నారండి. అలర్ట్ చేసాం. అప్పటికి చాలా మంది వెనక్కి దిగిపోయారు, కొంతమంది మీద ఉన్నారు కదండి. బస్సు ఆగినప్పటికే మంటలు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తాం సార్. అప్పుడు ఫైర్ స్టార్ట్ అయిపోయింది సార్. బస్సు ఆగిన టైంకి ఫైర్ స్టార్ట్ అయిపోయిందండి. కొంతమంది మీద నుంచి కింద దిగలేకపోయారు. మరి వాళ్ళకి టెన్షన్కి లగేజ్ లొక్కేసి సెల్ ఫోన్ లొక్కేసి అందరైతే బ్యాగ్ లొక్కేసి అందరూ ఫైర్ సేఫ్టీ ఎమర్జెన్సీ ఉందండి. ఉంది సార్. అందరూ అలర్ట్ అయ్యి వెంటనే వాళ్ళు వచ్చి ఫైర్ సేఫ్టీ చేశారండి. చెప్పండి సార్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు సార్ మీరు? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? బెంగళూరు వెళ్ళాలి. ఓకే, అంటే టోటల్గా ఫైర్ అయ్యిందా సార్? ఫైర్ ఏం లేదు, స్మోక్ వచ్చింది అంతేను. అలారం ఉంది, స్మోక్ వచ్చింది, అలర్ట్ చేశారు. 2 నిమిషాలు అందరూ దిగిపోయారు. దిగిపోయినాక వాళ్ళు సామాన్లు కూడా బయట పడేశారు. లోపల ఉన్న లగేజ్ కంపార్ట్మెంట్ తీసి బయట పెట్టేశారు. రోడ్ మీద అందరు వెనక్కి నించోమన్నారు. అటు ఇటు వెళ్ళిపోయాము. అయినాక వాళ్ళు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తీసి కంటైన్ చేశారు ఫైర్ని. ఫైర్ కిందన ఉంది, బస్సులోకి ఏం రాలేదు. బస్సులో స్మోక్ వచ్చింది, ఫైర్ కిందన వచ్చింది. అయిపోయింది 2-3 నిమిషాల్లో మొత్తం ఫైర్ అంతా ఎక్స్టింగ్విష్ చేస్తారు. అంటే కాస్త అంటే అవుట్స్కట్ అర్ధరాత్రి జరిగితే ప్రమాదం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి కదా. అర్ధరాత్రి కాదు, ఇక్కడ క్వశ్చన్ అలారం ఇచ్చారా లేదా అన్నది. ఓకే, ఇలా కొంచెం స్మోక్ వచ్చింది, వెంటనే అలారం ఇచ్చారు, అందరు దిగిపోయారు. మాకు ఫైర్ అయితే కనబడలేదు. తర్వాత అక్కడ నుండి చూస్తే అప్పుడు కిందనే వస్తుంది ఫైర్. సో ఇది అలారం సకాలంలో పోగింది, అందరూ అప్రమత్తమయ్యారు. దీంతో ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా సేఫ్గా బయటపడ్డారు. ప్రస్తుతం చూడొచ్చు, అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. బస్సులో వీరందరూ కూడా ప్రయాణిస్తున్నారు. దాదాపుగా 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరుకు వీరంతా కూడా ప్రయాణిస్తున్నారు. అయితే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేడం? నెల్లూరు. అంటే మీరు లోపల ఏ సీట్లో కూర్చున్నారు? నెంబర్ చెప్పాను, మధ్యలో కూర్చున్నారు. మధ్యలో కూర్చొని పొగలేసరికి బయటకు వచ్చేయండి అని వచ్చేసాం. అంటే రాత్రి ఒకవేళ మీరు పడుకున్నప్పుడు జరిగి ఉంటే కొంచెం ప్రమాదం పెరిగేది కదా. చూడొచ్చు, అందరిలో కూడా ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే ఈ బస్సు అంటే ప్రాథమిక దశలోనే ఈ మంటలు చెలరేగుతున్న సమయంలోనే అందరూ అప్రమత్తమయ్యారు. దీంతో ఒక్కసారిగా ఒక్కొక్కరిని అప్రమత్తం చేసి బయటకు దింపడంతో ప్రాణ ముప్పే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు ప్రయాణికులను ప్రాణాలు తోడేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకవైపు బస్సు కండిషన్ సరిగా లేకపోవడం, దీంతోపాటు బస్సు డ్రైవరు పరిస్థితి ఈ పరిస్థితుల వల్ల సకాలంలో స్పందించకపోతే తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంటుంది. ప్రమాదాలు ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగిన ప్రమాదం ఒక్కసారిగా అందరినీ ప్రమాదం ముప్పు నుంచి తప్పించినప్పటికీ ఇంకా ఆందోళన అయితే కొనసాగుతుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా TV9 విశాఖపట్నం.